ఓకే, సో మీలోంచి కూడా ఇంకోళ్ళు సెలెక్ట్ అవ్వచ్చు, అతనితో పాటు ఆ పక్క చైర్లో కూర్చోవచ్చు. సో ఆ ఇంకోళ్ళు ఎవరో లెట్స్ సీ. ఓకే, సో ఇప్పుడు అతని పక్క చైర్లోకి ఎవరు రాబోతున్నారో తెలియాలంటే మనం ఇప్పుడు కాకరకాయ ప్రవేశం చేయాలి, రైట్? సో కాకరకాయ ప్రవేశంలో మేము 2 టీమ్స్ కింద విడిపోతారు. అండ్ మీ టీం ఒకళ్ళని రిప్రజెంట్ చేస్తారు, మీ టీం ఇంకొకరిని రిప్రజెంట్ చేస్తారు, రైట్? సో ఇటు సైడ్ వాళ్ళందరూ కార్లు, ఓకే, ఇటు సైడ్ వాళ్ళందరూ సైకిల్. ఏది గొప్ప, ఎందులో ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎందులో ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి సరదాగా తెలుసు. ఓకే, సో కార్లు చెప్పండమ్మా. కార్లలో ఎంత మంది కూర్చొని ట్రావెల్ చేయొచ్చు, కానీ సైకిల్ మీద ఒకళ్ళు కూర్చుంటారు. ఎందుకంత బాధగా ఉన్నారు? ఏ అనండి ఒకసారి, ఒకసారి గట్టిగా ఓ అనమ్మా. సైకిల్ కి 2 చక్రాలు ఉంటాయి, కానీ 100 పుల్లలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి చక్రాలు? 2 చక్రాలు ఉంటాయి, కానీ 100 పుల్లలు ఉంటాయి. 100 పొల్లలు ఉంటాయా? పొల్లల దగ్గర అయిపోయాయి. ఇప్పుడు చూడండి వాయిస్ వేరే. ప్రదీప్ సైకిల్ పైన రాడు, కానీ కార్లో వచ్చి యాంకరింగ్. ఏంటంటే ఏంటి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది మధ్యన? చూపించాలి కదా, నేను కూడా చూపిస్తా. అంటే నేను సైకిల్ తొక్కిన తర్వాత కార్ దాకా వచ్చానమ్మా. కార్ లోనే చూసానమ్మా, సైకిల్ పైన చూసి సైకిల్ వేసుకొస్తా. నేను అమ్మాయి నేను అన్నది భయ్యా, సైకిల్ తొక్కడం వల్ల ఫిట్నెస్ వస్తుంది. మైక్ పని చేస్తే మాకు వినిపిస్తుంది. సైకిల్ తొక్కడం వల్ల ఫిట్నెస్ వస్తుంది, కార్ నడపడం వల్ల బుర్ర వస్తుంది. బుర్రా కొవ్వు కొవ్వు కొవ్వా పొట్ట బొర్ర ఏదో ఫిక్స్ పొట్టు వస్తుంది. చీరింకి తగులుతూ ఉంటుంది. సైకిల్ తొక్కడం వల్ల ఫిట్నెస్ వస్తుంది. గుడ్ పాయింట్. సైకిల్ పైన అయితే ఖర్చు లేని రైడింగ్, మెయింటెనెన్స్ 0. చక్కగా ఒక్కసారి 5 రూపాయలు ఇప్పుడు గాలి కొట్టిస్తే అబ్బో. ట్రాఫిక్ దగ్గర కూడా మనం సైకిల్ వేసేసుకొని భుజం పైన వేసేసుకొని ఎక్కువ ట్రాఫిక్ ఉంటే పక్క నుంచి గల్లీలోంచి వెళ్ళిపోవచ్చు. అంటే నువ్వెవరు 3 చక్రాల సైకిల్ నడుస్తున్నావు అమ్మా? 2 చక్రాలే కదా. 2 ఉంటాయి. చక్రం ఒకటి వెనకాల ఒకటి ముందుకా? చైన్ తీసేసి మెల్ల వేసుకో. సైకిల్ పటాయించిన అమ్మాయిని కూడా మనం కార్ తీసుకొని దాన్ని పటాయించుకొని తీసుకోపోవచ్చు. నిన్ను కూడా సైకిల్ దగ్గర తీసుకొస్తుంది ఆ పిల్ల. సైకిల్ వల్ల యూజ్ ఏంటంటే విచ్ ప్రివెంట్స్ ది పొల్యూషన్. దట్ ఇస్ an interesting point of the Jurassic Park. ఏంటి భయ్యా నీకు అర్థం నీకు అర్థం కావట్లే, నువ్వు చెప్పమ్మా. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మనం ఏ సందుల నుంచి అయినా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ దానికి డీజిల్ ఖర్చు ఏమి ఉండదు. ఒక 2-3 రూపీస్ అయితే గాలి నింపుకోవచ్చు. కంపేర్ టు కార్ ఇట్ ఇస్ బెటర్. That's what I was talking to James Cameron when he's making Avatar movie. I told him the same thing. Okay? సైకిల్ వాడితే రవాణా లాంటి ఫిట్నెస్ వస్తుంది. సైకిల్ వాడితే ప్రతిభన లాంటి ఫిట్నెస్ వస్తుంది. సైకిల్ వాడడం వల్ల ప్రతిభన లాంటి ఫిట్నెస్ వస్తుంది. నేను ఫిట్ గా ఉన్నా అనుకుంటాడు ఆయన. వేసావా? చెప్పు, నీకేమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది చెప్పు. A car has so many facilities. Wow. We can take our girlfriend in car with supportive. We can take our girlfriend in tea. You can take your girlfriend. I can take my girlfriend in a car with so much comfort and can do some so things. ఒకసారి అన్న వెనకాల అబ్బాయి పక్కన అమ్మాయి ఒకసారి లేవండి. ఇప్పుడు రిథమిక్ గా నువ్వు ఒకటి అమ్మాయి ఒకటి కొడుతూ ఉండాలి. ఓకే, కొట్టమ్మా, కొట్టు, నువ్వు కొట్టు, కొట్టు, నువ్వు కూడా కొట్టమ్మా, కొట్టు, కొట్టు, కొట్టు. వెరీ గుడ్, చాలమ్మా. తప్పాలా కొడతారా? మనోడిగా ఇదో తెలియక అలాంటి మాట మొహం చూడు ఎర్రగా అయిపోయింది. ఇంకెప్పుడు సంథింగ్ ఆలోచించక నాన్న, కూర్చో. మళ్ళీ లేచి. సైకిల్ మీద చాలా సబ్సిడీ ఉంటది భయ్యా, కానీ తెలుగు అంత తక్కువ వాడతారు. వాట్ ఈస్ దట్ సబ్సిడీ? హడావుడి మన లాంగ్వేజ్ అయితే. వాట్ ఈస్ హడావుడి? వాట్ ఈస్ హి టాకింగ్ అబౌట్? నాయిస్ పొల్యూషన్ ఉంటది భయ్యా. సైకిల్ మీద నాయిస్ పొల్యూషన్ ఉంటదా? ఓకే, అంటే బయట వెళ్లే వెహికల్స్ గానీ లేకపోతే మనుషుల్ని గానీ అందరినీ కవర్ చేస్తూ పోతూ ఉంటాం కదా. ఎవరి టీము? సైకిల్ టీం. సైకిల్ మెచ్చుకుంటావుగా? మెచ్చుకున్నాం.
కార్లో అనుకో సాంగ్స్ పెట్టుకొని అది ఇది హడావిడి చేయాలి. అదే బయట అనుకో ఎక్కడ పోతున్నా ఏదో ఒక సాంగ్ వినిపిస్తూనే ఉంటది, ఏదో ఒక హడావిడి ఉంటూనే ఉంటది. నేను ఎక్కువ డిస్కషన్ చేయగలను, డైరెక్ట్ సెలెక్ట్ అవుతా అక్కడ నుంచి. నేను ఎక్స్ప్రెస్ రాజా షో చూడడానికని వస్తున్నాను. ఇంతలో సిగ్నల్ పడ్డది. నా ముందు ఇంకా కారు బైక్స్ అన్ని ఉన్నాయి. సో వాటన్ని దాటుకొని వెళ్ళాలంటే నాకు లేట్ అవుతుంది షో చూడడానికి, ప్రదీప్ ని చూడడానికి. సో నేను సైకిల్ ని నెత్తిన పెట్టుకొని ముందుకు వస్తాను. సో అప్పుడు సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడంలోనే ముందుకు రావచ్చు. కానీ కార్ ని నెత్తిన పెట్టుకోలేం కదా. వెరీ లెంతీ రీజన్ అమ్మా, బట్ వెరీ ఇంట్రెస్టింగ్. వెరీ గుడ్ రామ్. సైకిల్ మీద ఒకటే గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని తిరగవచ్చు, కానీ కార్లో అయితే ఒక 10 మంది దాకా ఎక్కించుకొని తిరగచ్చు. సైకిల్ వల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి బిఫోర్ మ్యారేజ్, ఒకటి ఆఫ్టర్ మ్యారేజ్. నేనైతే బిఫోర్ మ్యారేజ్ సైకిల్ డ్రైవ్ చేసుకుంటూ ఫీల్ మేలో అంట ఆర్య లాగా. ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటుంది చూడండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెనుక కూర్చొని గట్టిగా పట్టుకొని ఒక చిన్న పాట పాడుకుంటే ఆ ఫీలే వేరు కదా. ఓకే, నువ్వు ఒంగుని నీ కాళ్ళ టచ్. ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు నుంచోండి. రెడీ 1 2 3. కార్లో అయితే మన ఎక్స్ప్రెస్ రాజాలాగా ఎక్స్ప్రెస్ స్పీడ్ లో వెళ్ళొచ్చు, కానీ సైకిల్ పైన వెళ్ళలేం కదా. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. కూల్. థ్యాంక్స్ బ్రో. టెల్ మీ బ్రో వాట్ ఇస్ ఆన్సర్? ఇంతవరకు కానీ ఫస్ట్ డ్రైవింగ్ రావాలంటే సైకిల్ రావాలి. నువ్వు ఆన్సర్ చెప్పినందుకు కాదు కానీ నీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది. నీ కట్అవుట్ కరెక్ట్ సెట్ అయింది. లవర్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే సైకిల్ మీద వెళ్ళొచ్చు. ఎలాగా? వర్షంలో ఇప్పుడు లవర్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే సైకిల్ మీద వెళ్ళాలి. వర్షంలోనే ఎందుకు? రొమాంటిక్ గా ఉంటది కదా. ఐ కెనాట్ కంట్రోల్ దిస్ యూత్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సైకిల్ పైన తాగితే అందరు చూస్తారు, కానీ కార్ లో తాగితే ఎవరు చూడరు. అంటే నీ ఉద్దేశంలో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్ ఆపుతారు కానీ సైకిల్ ఆపరంటావు. ఇంత దారుణంగా ఎవరు ఆలోచించలేదమ్మా. ఇక్కడ నుంచి కమాన్. ఓకే, సో మీ నలుగురికి ఇప్పుడు క్రేజీ టెస్ట్ ఉంది. అందులో కనుక మీరు సెలెక్ట్ అయితే డైరెక్ట్ గా ఈ సుబ్రహ్మణ్యం పక్కన మీరే కూర్చుని ఉంటారు. ఓకే, సో వాళ్ళిద్దరే లాస్ట్ ఫైనల్స్ ఆడతారు. ఎక్స్ప్రెస్ రాజా ఎవరో తెలుస్తుంది. రెడీయా? లెట్స్ డూ ఇట్. ఓకే, మీకు రాబోతున్న క్రేజీ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక పాట వస్తుంది అండ్ ఆ పాటకి మీరు సంబంధం లేకుండా డాన్స్ రైట్. ఓకే, ఎవరు ఎంత క్రియేటివ్ గా చేస్తారో, ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో వాళ్ళే ఆ చైర్లోకి వెళ్తారు. అలాగో మాట్లాడేశారు. ఇప్పుడు మీ ఎక్స్ట్రా టాలెంట్ చూడాలి. రెడీ? సో ముందుగా మా గెట్టబ్బాయితో మొదలెడతాను నేను. గెట్టబ్బాయి ముందుకు వచ్చామా? రెడీ? ఏం పాట వస్తుందేమో నాకు తెలీదు. పాటతో పాటు స్టార్ట్ చేసుకో. క్రియేటివ్ గా ఉండాలి నీ డాన్స్. 3 2 1 గో. సో అక్కడ సేపు కష్టపడ్డావు అండ్ ఇక్కడ రావడం కోసమే. సో ఇక్కడ నువ్వు ఎంత కష్టపడ్డావో మిగతా వాళ్ళ డాన్స్ తర్వాత తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు ఈ చైర్లోకి వెళ్తావో తెలుస్తుంది. రైట్? ఈ ఫైనల్ ఛాన్స్ అయిపోయింది. థ్యాంక్ యూ. రెడీ? 3 2 1 మ్యూజిక్.
అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేల కది నా శృతి మించి పేలు పీక్కుంటూ గిన్నెలు తోముకుంటూ కాళ్ళ గజ్జ ఆట ఆడుకుంటూ జడేసుకుంటూ సూపర్ వెల్ డన్ బాబు గారు. బాబు గారు ఏ పాట వస్తుందో తెలియదు, ఏం జరుగుతుందని మాకు కూడా భయంగా ఉంది. జాగ్రత్త అయ్యా. ఓకే, ఎక్కడ ఆకు చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, చాలా వాటికి చాలా మంది వాడుతున్నారు. నువ్వు ఇంకొంచెం వాడితే ఇంకొన్ని వస్తాయి వాడకంలోకి. ఓకే, వెరీ గుడ్. 3, 2, 1 మ్యూజిక్. పాయింటే వానల్లోన పరదొచ్చిందిరా ఇంటేలోగా వానొచ్చిందిరా వానల్లోన పరదొచ్చిందిరా మగువులు వచ్చిన మగ తీరా మనుషులు దోచిన మగ తీరా జగమెది బడి మెచ్చిన తీరా జగమెరిగిన మగ మగ తీరా డాన్స్ చేయడం వల్ల హెయిర్ స్టైల్ డిస్టర్బెన్స్ సెట్ చేసుకోబోయే. ఓకే, వెల్ డన్, సూపర్. మేడం గారు రండి. ఓకేమా, ఆల్ ది బెస్ట్. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. ఇంగ్లీషులోన కన్న వెట్టలెప్పుడు ఆట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ట తీయలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే వేస్తారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన పరుగు తీస్తలే డిస్కోడు పప్పలు డప్పులైట్ గుట్టిన ఆమె తూపులోనే మేళమెట్టలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కొకారికల్లన్నీ ఊరమాసు ఎర్రడి ఇరిగిపోద్దామా ఇట్లా అంటే. వెల్ ట్రైడ్. నలుగురు కలిసి ఇంత అద్భుతాలు చేశారు మీరు. అండ్ లాస్ట్ సాంగ్ చాలా కష్టమైన సాంగ్, మరి ఈ అమ్మాయి పాపం ఒక్కతే చేసింది. మీ నలుగురు ఆ లాస్ట్ సాంగ్ డాన్స్ చేస్తే నాకు ఒకసారి చూడాలనిపిస్తుంది అబ్బాయి. ఓకే, మ్యూజిక్. ఇంగ్లీషులోన కన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజలంటే సెట్టు మోగులే వేస్తారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన పరుగు తీస్తలే డిస్కోడు పప్పలు డప్పులైట్ గుట్టిన ఆమె తూపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కొకారికల్లన్నీ ఊరమాసు లెక్కలో. సో నలుగురు బీభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు కనీవిని ఎరగని రీతిలో పాట జరుగుతున్నప్పుడు ఎక్సర్సైజులు అవన్నీ చూస్తూ ఉంటాం, కానీ పేలు పీక్కుని కుట్టుకోవడం అనేది నాకు నచ్చిన అతిపెద్ద క్రేజియస్ థింగ్. సో కంగ్రాచులేషన్స్. జాగ్రత్త. సో నువ్వు సెలెక్ట్ అయ్యావు, ఇక్కడి నుంచి ఆ అబ్బాయితో ఆడతావు. మీ ఇద్దరులో ఎవరు ఎక్స్ప్రెస్ రాజానో డిసైడ్ అవుతుంది, రైట్?